ఆస్ట్రేలియాలో మా బ్యాక్‌యార్డ్‌లో బంతి మొక్కలేయాలనిపించింది. బంతి మొక్కలు చాలా అందంగా ఉంటాయి కదా! బంతి పూలు మనం ఏ డెకరేషన్ అయినా, ఏ పండగలన్నా అన్నిటికి బంతి పూలు చాలా వాడతాం కదా ఇండియాలో. సో, మనం ఎందుకు వేసుకోకూడదు అని చెప్పి చక్కగా బన్నింగ్స్‌కెళ్ళి సీడ్స్ కొనుక్కొచ్చి, ఒక తిన్ని పారేసిన ఖాళీ బ్లూబెర్రీ బాక్స్‌లో కొంచెం మట్టేసి, ఆ తర్వాత మళ్ళీ విత్తనాలేసి, మళ్ళీ ఇంకో లేయర్ మట్టేసి, ప్రతిరోజు వాటర్ పోస్తూ ఉంటే చక్కగా 12 రోజులకి అలా మొలకలొచ్చాయన్నమాట. సో, చూడండి ఎంత అందంగా ఉన్నాయి కదా! మొక్కలు కిందంతా బర్గండీ కలర్, రెడ్ కలర్ స్టెమ్ము, పైన గ్రీను చాలా అందంగా మంచి వాసనొస్తాయి. సో, మరి ఆ బాక్స్‌లోనే వదిలేస్తే వాటికి బలం సరిపోదు కదా! అందుకని ఆ మొక్కల్ని ఒక్కొక్కటి తీసి మనం భూమిలోకి ట్రాన్స్‌ప్లాంట్ చేస్తున్నాం అనమాట. ఈ బంతి మొక్కలకి ఇంకొక ప్రత్యేకత ఏంటంటే, మనం వెజిటబుల్ ప్లాంట్స్ ఏమన్నా వేసుకున్నప్పుడు, ఇప్పుడు టమాటా మొక్కలు గానీ, వంకాయ మొక్కలు గానీ, ఏమన్నా వేసుకున్నప్పుడు చుట్టూ బంతి మొక్కలేసుకుంటే మనకి పెస్ట్ తగ్గిపోతుందనమాట. ఆ బంతి ఆకుల నుంచి వాసనొస్తుంది చూసారా? అది పురుగులకి నచ్చదనమాట. అందుకని హుహు. మాక్సిమం పెస్ట్ డిటరెంట్స్‌గా వాడతారు దీన్ని. సో, ఇలాగా. ఇవి పెరిగి పెద్దయి పూలు పూసాక మళ్ళీ ఇంకో వీడియో చేద్దాం.